సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డ్ రాయనిగూడెం గ్రామంలో శ్రీ అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 3 రోజుల పాటు కన్నుల పండుగగా స్వామివారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆలయ అర్చకులు మరిగంటి ఉపేంద్రాచార్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డ్ రాయనిగూడెం గ్రామంలో శ్రీ అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 3 రోజుల పాటు కన్నుల పండుగగా స్వామివారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆలయ అర్చకులు మరిగంటి ఉపేంద్రాచార్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక 11వ వార్డ్ కౌన్సిలర్ ఎలుగూరి ఇందిరా వీరయ్య గౌడ్ మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల నుండి మా గ్రామంలో చిన్న ఆలయంగా ఉన్న ఆలయానికి మేము చిన్ననాటి నుండి వెళ్లేవారమని, ఆలయ అభివృద్ధికి గతంలో నోచుకోలేదని, కానీ నేను వార్డు కౌన్సిలర్గా గెలిచిన కొద్ది సమయంలోనే దాతల సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు వేద మంత్రాచరణలతో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం మా ఊరి పాడి పంటలు అష్టైశ్వర్యాలకు శుభసూచకమని, గ్రామ పెద్దల సహకారంతో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం, మహిళా దినోత్సవ రోజున నిర్వహించుకోవడం చాలా సంతోషకరమని తెలియజేశారు. కళ్యాణం అనంతరం భారీ అన్నదాన వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి దాతలు, కమిటీ పెద్దలు ఎలుగూరి వీరయ్య గౌడ్, గుర్రం వెంకటరెడ్డి, ముత్యం సైదులు, చిత్తులూరి కృష్ణ, నంద్యాల భిక్షం రెడ్డి, నంద్యాల శ్రీనివాస్ రెడ్డి, ఎలుగూరి వెంకటేశం, ఎలుగూరి రాములు, కొప్పుల రామరెడ్డి, రేపాల దేవేందర్ రెడ్డి, మందాడి రామరెడ్డి, ఎలగబోయిన మధు, ఎడ్ల వెంకన్న, నారాయణ వీరారెడ్డి, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రణవేన మనోదయామో తర్వాత ఆజ్యం అంటే నిజం అన్నమాట. ఓం ఓం స్వాహ, ఓం ఓం స్వాహ, ఓం ఓం స్వాహ, ఓం ఓం స్వాహ, ఓం ఓం స్వాహ. ఈశ్వరీయం సర్వభూతానాం తామిహ పక్వహే శ్రియం గ్రహణ స్వాహ. సంతోష్ శర్మ గారు మాకు దావతు అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో గత 2 రోజుల నుంచి, అంటే ఈ రోజు 3వ రోజు దిగ్విజయంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఈరోజు దిగ్విజయంగా జరిగింది. గత 2 రోజుల నుంచి యజ్ఞాలు, యాగాలు, ఊరేగింపు అన్ని గ్రామ ప్రజలతో మమేకమై దిగ్విజయంగా జరగడం జరిగింది. ఈ రోజు కూడా ఊరు మొత్తం ఏకమై వచ్చి ఇక్కడ కళ్యాణాన్ని వీక్షించి అన్నప్రసాదాలు స్వీకరించిపోయినందుకు ఊరి ప్రజలకు, అక్కడి నుంచి వచ్చిన వేరే ఊర్ల నుంచి వచ్చిన ప్రజలకు, మరియు విఐపీలకు, పోలీసు సిబ్బందికి, మీడియా సిబ్బందికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కళ్యాణాన్ని అందరూ కలిసి దిగ్విజయంగా
మంచి పండుగ వాతావరణంలో దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదములు. మా గ్రామంలో 50 సంవత్సరాలు మేము పుట్టక ముందు ఈ గుడిని వీరస్వామి గారని నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమాలు మాకు తెలిసినంత వరకు ఇది ప్రథమంగా ఈ కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. గ్రామంలోని మిత్రులందరూ కలిసి ఒక కమిటీ ఫామ్ చేసి గ్రామస్తులందరి సహకారంతో ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా చేయడం జరిగింది. 3 రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 6, 7, 8. 6వ తారీఖు 7వ తారీఖు యజ్ఞయాగాలు చేయడం జరిగింది. 8వ తారీఖు కళ్యాణోత్సవం గ్రామంలోని ప్రజలందరికీ చుట్టుపక్కలకు వచ్చిన వేల మంది జనాలకు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామంలోని ప్రజలందరి సహకారంతో, ఆర్థిక సహకారాలు కానీ ఎమ్మటి పనులు చేసే సహకారంతో, అందరి సహకారంతో దిగ్విజయంగా ముగించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 11వ వార్డులో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా సూచకం. ముఖ్యంగా ఈ గ్రామంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం 50 ఏళ్ల నుంచి కళ్యాణాన్ని నోచుకుంటూ ఉండడం, ఈ తరుణంలో మేము గెలిచిన ఈ కొద్ది కాలంలో నిజంగా మా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించడం, ఈ అవకాశం మాకు వెంకటేశ్వర స్వామి కల్పించినందుకు మేము చాలా సంతోషపడుతూ ఇంతటి గొప్ప కార్యానికి సహకరించిన 11వ వార్డు ప్రజలకు మరియు మాకు అడగగానే సహాయ సహకారాలు చేసిన ఇతర దాతలందరూ కూడా ప్రత్యేకత తెలుస్తూ, అట్లాగే ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకు సహకరించిన అందరి భక్తులపై ఉండాలని, ఎల్లవేళలా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ 11వ వార్డు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అట్లాగే ఈ కళ్యాణం మేము ఇక నుంచి నిత్యం ప్రతి సంవత్సరం జరిపించడం వరకు ప్రయత్నం చేస్తున్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈ 11వ వార్డు ప్రజలందరూ కూడా, ఈ రైతు కుటుంబాలందరూ కూడా పాడి పంటలతోని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సూర్యాపేట మున్సిపాలిటీ 11వ వార్డు మహిళలందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. నాకు తెలిసి ఈ కళ్యాణం మేము గుడికి వచ్చేది, వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చినప్పుడు చెట్లు పుట్ట అవన్నీ ఉంటుండే. అయితే అయ్యగారు వచ్చినప్పుడల్లా ఒకటి అంటుండే, అయ్యగారు ఎప్పుడు ఏమంటుండే అంటే వచ్చినప్పుడల్లా ఇది చేయాలమ్మా అది చేయాలమ్మా అంటుండే. చెట్లు అవన్నీ కొట్టించి మామూలుగా చేసినాక ఒక్కొక్కరు రావడం జరిగింది. తర్వాతకి స్లాబ్ వేయించారు. తర్వాతకి బండలు అన్నీగా అయ్యగారుండి మళ్ళీ కళ్యాణం చేయాలమ్మా అన్నాడు. మేము లేడీస్ ఎలక్షన్లు అయిపోగానే అనుకున్నాగా మనం చందాలు అడుకొచ్చుకొని చేసుకుందామని మేము అనుకున్నాం. లేడీస్ వరకు మా జెంట్స్ ఉండి మీరేరికి వెళ్ళేదని ముందు పడి కమిటీ ఏర్పాటు చేసి ఇంత ఘనంగా చేసారు. అసలు ఇట్లా అవుతుందని కూడా మేము అనుకోలేదు. తర్వాత కనిపించింది ఇంత సంతోషంగా జరుగుతుందా మా ఆధ్వర్యంలో అని. చాలా సంతోషంగా ఉంది ఈ స్వామివారి కళ్యాణం జరగడం. అందరికీ నా తరఫున పేరు పేరున ధన్యవాదాలు. గ్రామ ప్రజలందరికీ పేరున పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. నేను గెలిచిన తర్వాతకి ఈ స్వామివారి కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరగడం జరిగింది. అసలు ఈ రోజే మళ్ళీ మహిళల దినోత్సవం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మహిళా దినోత్సవ సందర్భంగా మా రాయనగూడెం 11వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి ఎలుగూరి ఇందిరా వీరేగౌడు గారులకు సన్మానం చేయడం జరిగింది. ఇప్పుడే అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, మహిళలందరికీ మహిళా శుభాకాంక్షలు తెలియజేస్తూ శిరస్సు వంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.